గాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయలేదు. దేవుని సహాయం ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి పాత్రమా గొప్ప దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ప్రాతకాల సమయంలో నీ యొక్క సన్నిధానంలో చేరే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సిలువ శ్రమల పర్వకాలంలో తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో నిత్యము నీ యొక్క సన్నిధానంలో మా ప్రారంభ సమయము గడుపుటకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దీన్ని మేము సద్వినియోగపరుచుకొని అనునిత్యము నీ సన్నిధానంలో గడుపుతూ నేను ధ్యానిస్తూ నేను మహింపరుస్తూ నిన్ను మా హృదయంలో ఉంచుకుంటూ ప్రభువా నాయన మీ చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తం చేసి సహాయం చేయమని నాయన ఇంతవరకు పాటల ద్వారా నాయన వాక్య పఠనాల ద్వారా ఆరాధన ద్వారా నేను స్తుతించాం, మహింపరిచాం తండ్రి. ఇప్పుడు నీ వాక్కులు వినాలని ఆశపడుచుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవా, నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొనండి. నా నోటిని మీ బోరగా వాడుకొనండి. శ్రేష్టమైన ఈవులు మాకు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనస్సు, చూచే కన్నులు మా అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం నడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కృష్ణందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినము మన అంశము నిరాకరింపబడిన సేవకుడు. నిరాకరింపబడిన సేవకుడు చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్టులు అయ్యగారు దేవుని ద్వారా ప్రేరేపింపబడి మనకిచ్చారు. అయితే చాలా చాలా థిన్గా ఉన్నాయి, డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది. దాన్ని అర్థం చేసుకుని మాట్లాడడం చాలా కష్టం. అయితే మొదటి దినమే అయ్యగారు చక్కగా మనకి మేము తెలియచేర్చిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడినని వాక్యము ద్వారా ఎందుకు భక్తుడు ఈ మాటలు రాశాడు, ఎవరికి రాశాడు, ఏ పరిస్థితుల్లో రాశాడన్న విషయాన్ని మనకు తెలియచేయడం ద్వారా మనము ఈ వాక్య భాగాన్నంతా, ఈ అధ్యాయాన్నంతా అర్థం చేసుకుంటకు మంచి పునాది అనుగ్రహించినందుకు అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నిన్నటి దినము అమ్మగారు రామలక్ష్మమ్మ గారు అతడు తృణీకరింపబడిన వాడైన అనే మాట మీద ధ్యానం చేశారు. ఎవరు ఆయన్ని తృణీకరించారు అన్న విషయాన్ని అమ్మగారు స్పష్టంగా మనకు తెలియచేశారు. ఈరోజు మనము నిరాకరింపబడిన సేవకుడు. నిన్న ఎవరు తృణీకరించామో రాశామో, ఈరోజు ఎందుకు నిరాకరింపబడ్డాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తృణీకరింపబడడం అంటే ఏమంటారంటే రిఫ్యూజ్ చేయడము, అంటే ఆయన్ని బయటికి గెంటి వేయడము అన్న ఆలోచన చేయొచ్చు. నిరాకరింపబడడం అంటే అసలు రానియకుండా చేయడం, మనము ఆహ్వానించకుండా చేయడం అని కూడా అర్థం చేసుకోవచ్చు. నిరాకరింపబడిన సేవకుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన సబ్జెక్ట్లో అన్ని చోట్ల సేవకుడు అని రాయబడి ఉంది. ఆ సేవకుడు అనే పదమే మనకు నచ్చదు, అందుకే మనం నిరాకరిస్తాం కదా. సేవకుడు అంటే ఎవరు? సేవ చేసేవారు. యూదులు అనుకునే వాళ్ళు మాకొచ్చే మెస్సయ్య రాజులకు రాజు, రారాజు. ఆయన ఒక రాజుగా వస్తాడు, రాజుగా మమ్మల్ని పరిపాలిస్తాడు, రాజుగా ఉండి యుద్ధాలు చేసి ప్రపంచానంతా జయించి ఈ ప్రపంచానంతా జయించే రారాజు నా దేవుడు అవుతాడని వాళ్ళు నమ్మారు, అనుకున్నారు. వాక్యాల్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల, ప్రవక్తలు ఇచ్చిన లేఖన భాగాన్ని తమ హృదయంలో ఉంచుకోకపోవడం వల్ల దేవుడు ఎలా వస్తాడు అన్న విషయంలో తమ గ్రహింపునకు ఏదైతే ఉందో దాని ప్రకారమే దేవుడు వస్తాడనుకున్నారు. కానీ అతను ఒక సేవకుడిగా వస్తారని వారు ఊహించలేకపోయారు. సో అందుకే దేవుణ్ణి వారు యాక్సెప్ట్ చేయడం చాలా కష్టమైపోయింది. దేవుణ్ణి అంగీకరించడం అనేది చాలా కష్టమైపోయింది. దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత చేసిన బోధను కూడా అంగీకరించడం వాళ్ళకు చాలా కష్టమైపోయింది. దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత చక్కని బోధ, ప్రపంచంలో అనేక మంది మార్పుకి కలిగించినటువంటి అధ్యాయం ఏదైనా ఉందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు కొండ మీద చేసిన ప్రసంగం ప్రపంచంలో అనేక హృదయాలు కదిలించింది, అనేక మందిని దేవుణ్ణి అంగీకరించేవారిగా చేసింది. మహాత్మా గాంధీ కూడా
ఏ సిద్ధాంతము? అహింస సిద్ధాంతము తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ కొండ మీద చేసినటువంటి ప్రసంగమే. ఈ ప్రసంగాన్ని అతడు అంగీకరించడం వల్ల మన దేశానికి స్వతంత్రం తీసుకురాగలిగాడు. అంత గొప్ప ప్రసంగం ఇది, అంత గొప్ప మాటలు ఇది. దీనిని అంగీకరించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం మానవునికి. ఎందుకంటే దేవుడు ఇక్కడ మానవుడు ఎలా జీవించాలో ప్రత్యేకంగా రాసించాడు. ఎలా జీవించాలి, ఎటువంటి కట్టుబాట్లు కలిగి జీవించాలనేది ప్రత్యేకంగా రాశాడు. ఇది పాత నిబంధనతో పోలిస్తే ఆపోజిట్గా ఉంటుంది. పాత నిబంధనలో దేవుడిచ్చిన మాటలను పోలిస్తే, దేవుడిచ్చిన నిబంధనలు పోలిస్తే ఈ నూతన నిబంధనలో దేవుడు వచ్చి మాట్లాడిన మాటలు ఆపోజిట్గా ఉంటాయి. అందుకని యూదులు దేవుణ్ణి నిరాకరించవలసిన పరిస్థితి వారికి వచ్చింది. ఎందుకంటే పాత నిబంధనలో దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి అంగీకరిస్తే, దేవుని వైపు మరలితే నిత్య ఆశీర్వాదాలు, నిత్య ఆశీర్వాదాలు. దేవునికి వారికి తోడై ఉంటాడు. శత్రువులు వారిపై చెయ్యి ఎత్తడానికి కూడా వీలు లేకుండా దేవుడు వారి పక్షా నుండి వారిని కాపాడుతూ ఉంటాడు. ఇది పాత నిబంధన. మీరు హృదయపూర్వకంగా మనస్సు మార్చుకొని పశ్చాత్తాపం పొంది మరలి నా వైపు వచ్చిన ఎడల నేను మీకు సమస్త విజయాలను ఇస్తాను, సమస్త ఆశీర్వాదాలను ఇస్తాను. కరువు అనేది మీ లోకంలో, మీ దేశంలో ఉండదని దేవుడు ఆశీర్వదించినటువంటి దేవుడు నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఈ 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఆయన ఏమేం చెప్తున్నా అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులన పడుదురు. నా నిమిత్తము, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చూడండి ఎంత ఎంత రివర్స్ ఉందో పాత నిబంధనకి కొత్త నిబంధనకు వచ్చేసరికి. దేవుడు వచ్చి ఒక సేవకుడిగా వచ్చి, మనకు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని. దాసుని స్వరూపం అంటే ఏంటి? దాసుడు ఎలా జీవించాలి? యజమానుడు ఎలా చెప్తే అలా జీవించాలి, ఎలా చెప్తే అలా జీవించాలి. తిడితే పడి ఉండాలి, కొడితే పడి ఉండాలి, చెప్పిన పని చేయాలి, తిట్టమంటే తిట్టాలి, కొట్టమంటే కొట్టాలి, చంపమంటే చంపాలి. ఇది దాసుని యొక్క స్వరూపం. ఈ స్వరూపాన్ని దేవుడు కలిగి వచ్చాడు. రారాజుగా ఊహించినటువంటి దేవుడు ఒక సేవకుడిగా, దాసుడిగా రావడాన్ని వారు అంగీకరించలేక దేవుని నిరాకరించడానికి కారణమయ్యారు. అంత మాత్రమే కాదు, ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు ఉన్నాయి. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, ఇంతకు ముందు ఉన్నటువంటి మాటలే. కానీ నరహత్య అంటే ఒక మనిషిని కత్తితో పొడిచి చంపడమో, మెడ వంచి చంపడమో కాదు. అతన్ని హృదయంలో నువ్వు ద్వేషిస్తేనే అతని నరహత్య చేసిన వాడు అని దేవుడు బోధించాడు. ఎంత కఠినంగా ఉంటాయో మాటలు జ్ఞాపకం చేసుకోండి. వ్యభిచరించవద్దు అంటే వెళ్ళి స్త్రీతో పాపం చేస్తేనే కాదయ్యా, నీ హృదయంలో అటువంటి తలంపు వచ్చినప్పుడే నువ్వు పాపం చేసిన వాడి. మనుషుల ఊహకు, ఆలోచనకు అంతు పట్టని విధంగా దేవుడు బోధించిన విధంగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఏంటి, ఒకరు నీ చెంప మీద కొడితే మరొక చెంప చూపించు. గాంధీ మహాత్ముడు ఈ మాటను నమ్మాడు, ఈ మాటను విశ్వసించాడు. నీ చెంపను ఒకడు కొడితే ఇంకో చెంప చూపించు.
ఇది క్రైస్తవుల నుంచి దేవుడు కోరుకున్నటువంటి విషయం. నిన్ను తిడితే తిరిగి తిట్టమని దేవుడు చెప్పలేదు. నిన్ను కొడితే తిరిగి కొట్టమని దేవుడు చెప్పలేదు. నిన్ను ఎవరన్నా దూషిస్తే తిరిగి దూషించమని దేవుడు చెప్పలేదు. వాటిని భరించాలి, వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. శత్రువులని చంపండి నేను చెప్పాను కదా, ఇప్పుడైతే ఏం చెప్తున్నాను, మీ శత్రువులను మీరు ప్రేమించమని చెప్తున్నారు. ఇది దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత చెప్పినటువంటి బోధ. దీన్ని యూదులు ఎంత మాత్రం కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడలేదు. యూదులు నా దేవుడు మాకేమని చెప్పాడంటే శత్రువులు నరికివేయమని చెప్పాడు. నువ్వేం చెప్తున్నావు? శత్రువుల్ని ప్రేమించమని చెప్తున్నావు. ఎట్లాగూ కోయిన్సైడ్ అవుతాయి రెండు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి బోధ. ఈ నూతన నిబంధనను యాక్సెప్ట్ చేయడం యూదులకు ఇష్టం లేదు కాబట్టి వారు దేవుని నిరాకరించిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకొక అద్భుతమైనటువంటి బోధను దేవుడు చేసినట్లుగా మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనంలో ఒక మాట అంటున్నారు చూడండి. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. 66వ వచనం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఎందుకని వెంబడించలేదు? ఆయనంత కఠినంగా మాట్లాడాడు కాబట్టి. ఏమని మాట్లాడాడో తెలుసా? ఆ పై వచనం 53వ వచనంలో ఉంచండి. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము తాగితేనే కానీ. ఎంత జాగ్రత్తగా గమనించండి. దేవుడు చెప్తున్న మాట, నా శరీరము తిని నా రక్తము తాగితేనే కానీ మీలో జీవము గలవారు కారు అంటున్నారు. పాత నిబంధన ఏం చెప్తుంది? రక్తము ప్రాణము కాబట్టి రక్తాన్ని తాగకూడదు, తినకూడదు. వారి రక్తం విషయమై నేను ప్రశ్నిస్తాను అని దేవుడు పాత నిబంధనలో చెప్పాడు. ఆ మాటలు గైకొన్నటువంటి ఇశ్రాయేలీలు, దాన్ని తూచా తప్పకుండా ఆచరించేటువంటి ఇశ్రాయేలీలు నూతన నిబంధనలో దేవుడు వచ్చి ఏం చెప్తున్నా అంటే, మీరు నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలి. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము కాబట్టి దాన్ని మీరు స్వీకరిస్తేనే తప్ప మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఎంత మాత్రము కూడా లేదని చెప్పి, ఇది వినేసరికి వారి హృదయాల్లో దేవుడు లేదు కనుక, దేవుని వాక్యము వారి హృదయంలో పదిలపరచబడలేదు కనుక, ఆ మాటలను అర్థం చేసుకునే జ్ఞానము విచక్షణ వారిలో లేదు కనుక వారందరూ కూడా దేవుణ్ణి నిరాకరించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మానవుని ఎంతగా ప్రేమించాడో మానవుడు దేవుణ్ణి అంతగా నిరాకరిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే తనను నిరాకరించారో, ఎవరైతే తన మాటల యందు విధేయత చూపించకపోయారో, ఎవరైతే తన మాటలను అంగీకరించలేక తననే తృణీకరించేసి ఆయన్నే సిలువకు అప్పజెప్పారో, తనను ఎవరైతే నిరాకరించారో, తను ఎవరైతే అంగీకరించలేదో, తన వాక్కులను వారు అర్థం చేసుకోకుండా ఆ వాక్కులను బట్టే ఆయన్ని శిక్షించి సిలువకు అప్పజెప్పారో, ఆ వ్యక్తుల కోసం, ఆ ప్రజల కోసం, తన్ను తృణీకరించిన వారి కోసం, తనను నిరాకరించిన వారి కోసం దేవుడు వారి కోసం వారి పాపక్షమాపణ నిమిత్తం శిలోమానుపై వేలాడి శాపగ్రస్తుడై దేవుని చేత తృణీకరింపబడ్డాడు. దేవా దేవా, నా చెయ్యి నన్నెందుకు విడిచితివి? దేవుడు ఆయన్ని నిరాకరింపే పరిస్థితి. ఎందుకని? శిలువపై వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. ఎందుకైనా శాపగ్రస్తుడయ్యాడు? నా పాప విషయము, మన పాపాలని ఆయన భుజం మీద మోసుకున్నాడు కాబట్టి ఆయన పాపిగా మారేను. వాక్య భాగం మనకు ఉంది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాప భారాన్ని ఆయన మోసగానే, ఆ గిన్నెను ఆయన తీసుకోగానే పరిశుద్ధుడైన దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టినట్టుగా వాక్య భాగంలో మనకు
వ్రాయబడి ఉంది. ఎవరి కొరకు తన తండ్రి చేత విడనాడబడ్డాడంటే, తను ఎవరినైతే ప్రేమించారో, తనను ఎవరైతే తృణీకరించారో, తను ఎవరైతే నిరాకరించారో వారి కొరకు దేవుడు తన తండ్రి చేత నిరాకరింపబడ్డాడు. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప ప్రేమ. ఇందాక చాలా చక్కని పాట మనం విన్నాం. యోహాన్ గారు చాలా చక్కని పాట. ఎంత త్యాగము, ఎంత ప్రేమ, ఆయన హృదయంలో ఉంచుకోవాలని చాలా మంచి మీనింగ్ ఉన్నటువంటి పాట పాడారు. చాలా మంచిగా ఉంది వాక్యానికి అనుగుణంగా. మరి అంతగా మనల్ని ప్రేమించిన దేవుణ్ణి మనం ఎంతవరకు, ఆనాటి యూదులు నిరాకరించారు. ఓకే, ఆనాటి యూదులు నిరాకరించారు. ఈరోజు దేవుణ్ణి మనము ఆహ్వానిస్తున్నామా, నిరాకరిస్తున్నామా? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ ఉదయకాల సమయంలో నీ కోసం, నా కోసం దేవుని చేత చెయ్యి విడిచిపెట్టబడే పరిస్థితికి వెళ్ళినటువంటి త్యాగమూర్తైన దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మనం, ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి మనం కేవలము నోటి ద్వారా ఆయన ఆరాధిస్తున్నామా, లేదా హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నామా? నిజంగా నీ హృదయంలో క్రీస్తు ఉంటే నిన్నొకరు కొడితే నువ్వు వారిని క్షమిస్తావు కానీ తిరిగి కొట్టవు. నిజంగా నీ హృదయంలో క్రీస్తు ఉంటే నిన్నొకడు తిడితే వాడిని ప్రైజ్ ద లార్డ్, దేవుడు నిన్ను ప్రేమించాలి, గాడ్ బ్లెస్ యూ అంటావే తప్ప తిరిగి అతన్ని తిట్టడానికి నువ్వు ఇష్టపడవు. నిజంగా దేవుని నువ్వు ప్రేమించి ఉంటే ఒక మనిషిని చూడగానే అతనిలో స్నేహభావాన్ని చూస్తావే తప్ప వేరే హృదయాన్ని నువ్వు కలిగి ఉండవు. ఎప్పుడు ఇది సాధ్యమవుతుందంటే దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు. నీ హృదయంలో ఎప్పుడైతే ఇవి లేకుండా, శుద్ధ హృదయము లేకుండా, క్షమించే గుణము లేకుండా, వ్యభిచారతత్వము లేకుండా, లోభత్వము లేకుండా మన హృదయములో ఎప్పుడైతే అవన్నీ ఉంటాయో దేవుడు మన హృదయంలోకి రావడానికి మనం అవకాశం ఇవ్వం. అందుకే దేవుడు చక్కని మాట రాశాడు, ఇదిగో తలుపు యొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనాను తలుపు తీసిన వెళ్ళ నేను వస్తాను. మనము తలుపు తీయాలి. ఎక్కడుంటాడైనా మన హృదయం దగ్గర ఉంటాడు. ఆ హృదయం దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ హృదయంలో ఉన్నాయనుకోండి, ద్వేషాలు, శత్రుత్వం, ఇవన్నీ దేవుడు మన హృదయంలోకి రాడు. ఒకవేళ దేవుడు ఆ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు అనుకోండి, మన సంఘంలో ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, దేవుడు లోపలికి వస్తాడా? ఒకవేళ బయట మనం గొడవ పడుతున్నాం అనుకోండి, దేవుడు ఆ గేట్ దగ్గర నిలబడి లోపలికి వస్తాడా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుణ్ణి హృదయపూర్వకంగా సంఘంలోకి ఆహ్వానిద్దాం, మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. అప్పుడు దేవుడు నిరాకరించిన యూదుల వలె కాకుండా నిజమైన క్రైస్తవుడిగా మనం ఉండడానికి ఇష్టపడాలి. బయట నీ గురించి సాక్ష్యమే ఉండాలో తెలుసా? ఆయన క్రైస్తవుడు అంటారు కానీ అన్నీ చేస్తాడయ్యా, ఆయనే అలా చేసినప్పుడు, దేవుని సంఘానికి వెళ్ళేవాడే అలా చేసినప్పుడు నేనెందుకు చేయకూడదు అనే ప్రశ్న రాకూడదు అన్న ఆలోచనతో మన వల్ల ఇంకొకరు దేవుని సన్నిధానానికి రానటువంటి పరిస్థితి రాకూడదు. దేవుడు నిరాకరింపబడిన సేవకుడు, ఆయన సేవ చేయడానికి వచ్చాడు, సేవ చేశాడు. తను నిరాకరించిన, తనను తృణీకరించిన వారిని ప్రేమించాడు, వారి కొరకు సిలువ ఎక్కాడు. తన తండ్రి చెయ్యి విడిచిపెడతాడని తెలిసి దుఃఖభరితంగా ఏడ్చినటువంటి దేవుడు తెలిసి కూడా నీ కోసం, నా కోసం కేవలం మనల్ని క్షమించి ఆయన ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలిగాడు. నువ్వు నేను కూడా అటువంటి జీవితము జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి, ముఖ్యంగా దేవదేవునికి మరొకసారి నాకు వందనాలు తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చక్కని